నాగబంధం యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఎలా ఉంది? విరాట్ ఖన్నా కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం నాగబంధం ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? పెదకాపు చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విరాట్ ఖన్నా కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా మూవీ నాగబంధం ప్రచార చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించి అంచనాలను పెంచింది. పురాతన రహస్యాలు, నాగబంధం సాంప్రదాయంతో ముడిపడిన ఈ కథను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దినట్లు కనిపించింది. మరి అభిషేక్ నామా టేకింగ్ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? కథ ఏంటంటే 1960 దశకంలో సాగే కథ ఇది. పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్ జగపతి బాబుతో పాటు పరిశోధనలు చేసే ఇద్దరు స్కాలర్లు అబ్దాలి, రిషబ్ సాహ్ని, టెస్లా కలిసి హిమాలయాల్లో నాగబంధం విముక్తికి సంబంధించిన ఒక రహస్య పుస్తకాన్ని కనుక్కుంటారు. ఆ ఇద్దరిలో టెస్లా ఆ పుస్తకాన్ని ప్రభుత్వానికి అందజేయడానికి ప్రయత్నిస్తే అబ్దాలి మాత్రం తన స్వార్థం కోసం తనే సొంతం చేసుకోవాలనుకుంటాడు. నాగబంధం విముక్తిలో శ్రీ రంగనాథ స్వామి నాభిపై అలంకరించిన బ్రహ్మకమలం కీలకమని తెలుసుకుంటాడు. దాన్ని చేజెక్కించుకుని కాలవృక్షం బంధనంలో ఉన్న బైరాగి గరుడ రామ్తో కలిసి బ్రహ్మాండాన్ని శాసించాలనే అబ్దాలి ప్లాన్. ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్నో అరాచకాలకు పాల్పడతారు. ఓ గూడెంలో జీవనం సాగిస్తున్న రుద్ర విరాట్ ఖన్నా కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తారు. మరి ఆ రాక్షసులు బ్రహ్మకమలాన్ని చేజెక్కించుకున్నారా? అసలు రుద్ర కుటుంబం వరకు వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది? అధర్మం మితిమీరినప్పుడు ధర్మరక్షణ కోసం రుద్ర ఏం చేశాడు? 17వ శతాబ్దంలో నాగసాధువు శివకి రుద్రకి మధ్య సంబంధం ఏమిటి? రుద్ర జీవితంలోకి వచ్చిన పార్వతి, నభా నటేష్ ఎవరు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే పురాణాలు, సనాతన ధర్మం, థియేట్రికల్ గా ప్రత్యేకమైన అనుభవాన్ని పంచే విజువల్ హంగులు, ఇలా ఈ మధ్య వాణిజ్యపరంగా ప్రభావం చూపిస్తున్న అంశాలన్నింటినీ ఓ జాబితాగా రాసుకొని వాటి చుట్టూ ఓ కథ అల్లుకొని సినిమా చేస్తే ఎలా ఉంటుందో నాగబంధం అచ్చంగా అలాగే ఉంది. విజువల్స్ కోసమైనా చూడాలనిపించేలా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ అంచనాలకు తగ్గట్టే విజువల్ గా ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది చిత్రం. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రతి 5-10 నిమిషాలకి ఓ కొత్త రకమైన ఫ్రేమ్ తెరపై కనిపిస్తూ కనువిందు చేస్తుంది. కెమెరా పనితనం, విఎఫ్ఎక్స్ లో ప్రమాణాలు సినిమాకి బలం. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే కొన్ని కథలు వాటి స్థాయి పాత్రలే లార్జర్ దెన్ లైఫ్ తరహా హంగుల్ని డిమాండ్ చేస్తాయి. కానీ ఇక్కడ కేవలం హంగుల కోసమే ఓ సినిమా అన్నట్టుగా ఉంటుంది. బలమైన కథ కానీ భావోద్వేగాల్ని రేకెత్తించే భావోద్వేగాలు లేకుండానే సినిమా సాగిపోతుంది. ఆరంభ సన్నివేశాలతో ప్రేక్షకుణ్ణి కథ ప్రపంచంలోకి లీనం చేశాడు దర్శకుడు. హిమాలయాల్లో పుస్తకాన్ని కనుక్కోవడం, దాన్ని చుట్టూ సంఘర్షణ, ఆ తర్వాత కథానాయకుడి ప్రపంచాన్ని పరిచయం చేయడం, కుటుంబ నేపథ్యంలో డ్రామా తదితర సన్నివేశాలన్నీ ఆసక్తికరంగానే సాగుతాయి. ఆ తర్వాత కథ మరో మలుపు తీసుకుంటుంది. విలన్ గ్యాంగ్ తో పాటు హీరో భైరవ కోనకు వెళ్లాలని నిర్ణయించుకోవడం, అక్కడ అవసరం లేకుండానే ఎంత కష్టమైనా బ్రహ్మ కమలాన్ని నేను తీసుకొస్తా అని హీరో సాహసాలకు పూనుకోవడం లాంటి విషయాలు సినిమా డ్రామా మోతను తగ్గించాయి. మధ్యలో అనుకోకుండా వచ్చే పాటలు కాస్త ఇబ్బంది పెడతాయి. విరామ సన్నివేశాలకు ముందు ఫైట్ ఎపిసోడ్ తో సినిమా కాస్త గాడిన పడినట్లు అనిపిస్తుంది. అయితే అప్పటికే నిడివి సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్ కారణంగా పతాక సన్నివేశాలని చూసేశామో అనే అనుభూతి కలుగుతుంది. ద్వితీయార్ధ ఆరంభంలో హీరోయిన్ చెప్పే కథ కాస్త డ్రామాని పండించినా ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఓ సన్నివేశం తర్వాత కథ అనూహ్యంగా 17వ శతాబ్దంలోకి వెళ్తుంది. ఆ ఎపిసోడ్లోనూ బ్రహ్మకమలం కథే, అదే విలన్, అవే దురాగతాలే తప్ప కథపరంగా కొత్తగా జరిగేదేమీ ఉండదు. హీరో పాత్ర కూడా గెటప్ మారుతుందంతే. అధర్మం మితిమీరినప్పుడు ధర్మ పరిరక్షణ జరుగుతుందని చెబుతూ సనాతన ధర్మం విశిష్టతను వివరిస్తూ సినిమా ముగించాడు దర్శకుడు. నాగబంధం నుంచి విముక్తి కలిగితే ఏం జరుగుతుంది? బ్రహ్మాండాన్ని శాసించడం అంటే ఏమిటో లోతుగా చెప్పాల్సిందే. అవేవి చెప్పకుండా మరో భాగం కోసం ఎదురు చూడండి అంటూ శుభం కార్డు వేశారు. ఎవరెలా చేశారంటే 2 కోణాల్లో సాగే పాత్రలో కనిపించాడు విరాట్ ఖన్నా. 2 పాత్రల మధ్య చెప్పుకోదగ్గ వైవిధ్యం పెద్దగా లేకపోయినా ఆ గెటప్పులు మాత్రం బాగా నప్పాయి. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో ఆయన నటన మెప్పిస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెరిశారు. ముఖ్యంగా విరామానికి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, పతాక సన్నివేశాలు చాలా బాగున్నాయి.
కథానాయికల్లో నభా కు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. మరో ఇద్దరు కథానాయికలు దక్ష, శ్వేతా మేనన్ ఉన్న వాళ్ళ పాత్రల పరిధి తక్కువే. నభ కథని మలుపు తిప్పే పాత్రలో కనిపించడంతో పాటు ఆమెకు నటించే ఆస్కారం కూడా ఎక్కువే దొరికింది. ప్రతినాయకుడిగా రిషబ్ సాహ్ని ఆకట్టుకున్నాడు. బైరాగి పాత్రలో గరుడరాం పరిచయమయ్యే విధానం, ఆ తర్వాత ఆయన గెటప్ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఫస్ట్ హాఫ్ పై అనసూయ, సోనియా సింగ్, శరణ్య, అంకిత్ కొయ్య పాత్రలు ప్రభావం చూపిస్తాయి. మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్ తదితరులు పాత్రలు సెకండ్ హాఫ్ లో కీలకం. సాంకేతిక విభాగాలే సినిమాకి ప్రధాన బలం. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. జూనైద్ కుమార్ అభి పాటలు బాగున్నాయి. నమోరే పెళ్లి పాటల చిత్రణ మరింత గ్రాండియర్ గా ఉంది. అశోక్ కళా ప్రతిభ అడుగడుగునా కట్టిపడేస్తుంది. శ్రీరంగపురం దేవాలయం మొదలుకొని ద్వితీయార్థంలో కనిపించే విరాట పురుషాలయం వరకు ప్రతి సెట్ భారీ ధనంతో కట్టిపడేస్తుంది. సినిమాలో అడుగడుగున పాముల విజువల్స్ కనిపిస్తుంటాయి. జగపతి బాబు హెలికాప్టర్ కూలిపోయే సన్నివేశం మినహా విజువల్ ఎఫెక్ట్స్ ఎంతో సహజంగా కుదిరాయి. నిడివి సినిమాకి మైనస్. దర్శకుడు అన్ని విభాగాల్ని సమర్థంగా నడిపిస్తూ అనుకున్న కథని ఆత్మవిశ్వాసంతో తెరకెక్కించిన రచనలోనే ఇంకాస్త పదును, బలమైన ఎమోషన్స్ చేర్చి ఉంటే మరో స్థాయిలో ఉండేది. నిర్మాణ విలువలు సినిమాకి హైలైట్. పాజిటివ్స్: విజువల్స్, ప్రథమార్థం, నటీనటులు. నెగటివ్స్: కొత్తదనం లేని కథ, కథనం, కొరబడిన భావోద్వేగాలు, చివరిగా హంగులతో బంధించే నాగబంధం.